హాయ్ అండి అందరికీ. పూర్ణం బూరెలకి కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. అది సపరేట్గా నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల రైస్ నానబెట్టుకోవాలి. ఇది సపరేట్గా నానబెట్టుకోవాలి. ఒక 6 గంటలు ఇవి నానిన తర్వాత మిక్సీ జార్లోకి సపరేట్గా మిక్సీ పట్టుకొని ఈ పిండినంతా బాగా కలిపి ఒక 4 గంటలు అయితే పర్మనెంట్ అవ్వడానికి అలా పక్కన వదిలేయాలన్నమాట. తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇక కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఇలా పప్పునంతా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇది కొంచెం గట్టి పడిన తర్వాత బాగా చల్లార్చుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు ఉండలుగా చుట్టుకోవాలి. తర్వాత ఈ పిండిలో కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పూర్ణం బూరెలను అయితే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. తర్వాత 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేయాలి. అంతేనండి.